హాయ్. హలో. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి దొండ చెట్టు. ఆ దొండ చెట్టుకైతే చాలా కాయలైతే ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా మనం ఇలాంటి మందులు వాడకుండా మనం పండించుకున్న పంటలు తినడమే మన యొక్క ధ్యేయము. కానీ మనం అన్నీ పండించుకొని తినాలంటే తినలేము. కొంతవరకైనా మనం మంచి ఫుడ్‌నైతే తీసుకుంటున్నామన్న ఆలోచన. అయితే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దొండకాయలైతే చాలా ఉన్నాయి. ఇవి దొండకాయలనేవి ఒకేసారి మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దొండ చెట్టు ఉన్నవాళ్ళు ఎప్పుడు అవి కోసుకొని తినాలంటే వీక్లీ 3 టైమ్స్ అయినా దొండకాయల కూర తినాల్సొస్తూ ఉంటది. అయితే ఈరోజైతే ఈ దొండకాయలనైతే నేనైతే హార్వెస్ట్ చేసేసి నేను ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాననమాట. అందుకని చెప్పేసి నేను వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ దొండకాయలు తెంపే కొద్దీ ఎళ్తూనే ఉన్నాయి. చాలా గుత్తులు గుత్తులుగా, లడ్డు లడ్డుగా ఉన్నాయి. చాలా ఎక్కువ మొత్తంలో మనకైతే దొండకాయలైతే వచ్చేశాయి ఫ్రెండ్స్. వీటన్నిటిని నేను పైకి ఉన్నటువంటి పందిరిలో ఉన్నటువంటి కాయలన్నిటిని ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా హార్వెస్ట్ అయితే చేసేసి ఒక చిన్న తాంబాలం అంటారు గదా! బేషన్. అలాంటి బేషన్‌లో అయితే ఏసేస్తున్నాను. ఈ ఊర్లోళ్ళు ఎక్కువగా ఇలా చెట్ల మీద ఉన్న కాయలే కోసుకొని తింటూ ఉంటారు. మనమైతే మార్కెట్ నుంచి అయితే తెచ్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. చూశారు కదా! ఈరోజైతే ఈ దొండకాయల్ని కొయ్యడం నాకు చాలా హ్యాపీ అనిపిచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్.